రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 100కి 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం, వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకు తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నా. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర నరసింహ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి మా సోదరి అనిత అవుతే, అక్కడ స్వామి అని రామాంజనేయ స్వామి అని ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండు, వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా, మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. మాలా మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలల ఒత్తిడి తలొగ్గి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడిపిస్తామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఇక పోతే ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగ ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి వెళ్ళారా? కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు 2 సార్లు మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలా మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని, అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు.